హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శ్రీ అఫీషియల్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే గాజువాకలో ఉన్న బర్మా బజార్కి అయితే వచ్చేసాం. ఈ బర్మా బజార్లో ఏ ఐటమ్ అయినా 40 రూపీస్కి మాత్రమే. అసలు ఈ బర్మా బజార్లోని ఏమేమి ఐటమ్స్ అవి ఉంటాయో చూద్దురు కానీ. అసలు అయితే ఇందులో చాలా అంటే చాలా ఉన్నాయండి. ఇంకా డీమార్ట్కి కూడా మనం వెళ్ళక్కర్లేదు, అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. మొత్తం అసలు ఇంట్లో ఏమైతే మనకి కావాలో చిన్న ఐటమ్స్ కానుంచి పెద్ద పెద్ద ఐటమ్స్ వరకు ప్రతీది ఉన్నాయండి. ఇప్పుడు మామూలుగా మనకి ఇంట్లోకి మామూలు దేవుడు ఫోటోలు విగ్రహాలు, అసలు ఈ వినాయకుల వారు చూడండి ఎంత బాగున్నారో సిల్వర్ కోటింగ్ తోటి. ఇదైతే నాకు చూడగానే అచ్చం వెండిదా లేదంటే సిల్వర్ కోటెడ్దో కూడా నాకు అర్థం కాలేదండి. అలాగే వెంకటేశ్వర స్వామి కూడా అసలు ఎంత బాగున్నాయండి ఇక్కడ ఐడల్స్ అన్నది దేవుడి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ లాఫింగ్ బుద్ధాస్ కూడా చాలా ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ ఇంకా రాధాకృష్ణుల బొమ్మలు అయితే నిజంగా చాలా బాగున్నాయి. ఇంకా వెంకటేశ్వర స్వామివి అవన్నీ కూడా ఇక్కడ చాలా బాగున్నాయండి. అసలు సిల్వర్ కోటెడ్ ఐటమ్స్ అయితే ఇంక మరి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అచ్చం సిల్వర్ కోటింగ్తో అయితే ఎలాగున్నాయి అలాగే ఉన్నాయండి. అసలు వెండిదో లేదంటే సిల్వర్ కోటెడ్ వేసుకున్న ఇత్తడిదో కూడా మనకు అర్థం అవ్వట్లేదండి. ఇక్కడ అంత బాగున్నాయండి. ఇవైతే నార్మల్గా మనం జస్ట్ ఇంట్లోని కబోర్డ్స్లోకి కానీ అలాగైతే పెట్టుకోవచ్చు. ఇంకా ఈ కప్ అండ్ సాసర్ ఉంది కదండి, చాలా చిన్నగా ఉందండి. దీనికి తగ్గట్టు మనకి చిన్న జగ్గు కూడా ఇచ్చాడండి. అది హాల్లో అయితే చిన్న చిన్న కబోర్డ్స్ ఉంటే ఆ షోకేస్కి అయితే పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి. నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే గాజు సామాన్లు కూడా అండి, గ్లాసులు చిన్న మీడియం సైజ్ నుంచి లార్జ్ సైజ్ వరకు అయితే ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి మనకి అనుకూలం ప్రైస్లోని. అండ్ ఇంకా గాజు కూడా చాలా డిఫరెంట్గా అయితే కూడా ఉన్నాయండి ఇందులోని. నెక్స్ట్ ఇవేంటంటే పీటలు అండి, చిన్న చిన్న పీటలు. ఇది ఒకటి 20 రూపీస్ అంటండి. ఒక చిన్న పీట 20, పెద్ద పీట 40. అయితే ఇవి ఎలా అంటే నేనైతే అందులో ఒకటి తీసుకున్నానండి. ఇది అయితే చాలా అంటే చాలా బాగుందండి. మామూలుగా ఇంట్లో దేవుడి మందిరంలోకి చిన్న చిన్న బొమ్మలు పెట్టుకోవడానికి పీటలు అయితే చాలా బాగా పనికొస్తాయండి. ఇంకా నెక్స్ట్ కుంకుమ బరణలు, పారాని సీసాలు అవి అయితే కూడా ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇందులో కూడా ఇంకా స్టీల్ సామాన్లు అయితే మొత్తం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. కంచాలు, గిన్నెలు అన్నీ ఉన్నాయండి చిన్న చిన్నవి కానుంచి. ఇంకా వీళ్ళు బ్యాగ్స్ కూడా రెడీమేడ్గా అమ్ముతారంటండి. అంటే హోల్సేల్గా కూడా అమ్ముతారంటండి. ఏదైనా ఫంక్షన్స్ కానీ వాటికి కానీ మన బ్యాగ్ ఏది కావాలితే అది మనం చూస్తే దాన్ని బట్టి వాళ్ళు బల్క్లో అయితే తెప్పిస్తారంటండి. ఇంకా డీమార్ట్కి వెళ్ళి ఎక్కడికో బాటిల్స్ అవి ఇవి అన్నీ కొనుక్కోవడం కన్నా అసలు మన గాజువాకలో ఉన్న బర్మా బజార్కి అయితే మనం ఎందుకు వెళ్ళట్లేదని ఒక్కసారి ఆలోచించుకొని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఇవేంటంటే కీ చైన్స్ అవి పడేస్తామని చెప్పి అక్కడ ఇక్కడ పెట్టుకుంటారు కదా, పడేస్తారు కదండి. ఇవైతే జస్ట్ అక్కడ వెనకాల టేప్ ఇస్తాడు, ఆ టేప్కి మనం అంటించేసి కీ చైన్స్ అవి పెట్టేసుకుంటాము. నెక్స్ట్ ఇవేంటంటే గాజు ప్లేట్లు అండి, చిన్న చిన్న ప్లేట్లు. కొన్ని గాజులో ఉన్నాయి, కొంచెం ప్లాస్టిక్లో కూడా ఉన్నాయండి. ఇవి కూడా అయితే చాలా బాగున్నాయండి, దాని క్వాంటిటీ అవి కూడాను. ఇంకా నెక్స్ట్ గిన్నెలు, ప్లేట్లు, గాజు ప్లేట్లు, సిల్వర్ కోటెడ్ ప్లేట్స్ అవన్నీ అయితే ఇందులో చాలా ఉన్నాయండి. నాకైతే ఇక్కడ చాలా గిన్నెలు కూడా చాలా చిన్ని సైజు నుండి బిగ్ సైజ్ వరకు కూడా ఉన్నాయండి ఇవి. నెక్స్ట్ ఇవి ఏంటంటే ప్లాస్టిక్ బౌల్స్ అండి. ఈ బౌల్స్ కూడా చాలా బాగున్నాయి. గాజువి అయితే ఏం లేవండి, ఓన్లీ ప్లాస్టికే ఉన్నాయి ఈ బౌల్స్లోని. అలాగే నేను ఇందులో అయితే ఒకటి తీసుకున్నానండి. నాకు 2 ఉన్నాయి, 2 కలిపి 40 అండి. అంటే ఒకటి 20 పడింది. ఇదండి దాని ఆపోజిట్లోనే ఇంకోటి ఉంటుందండి బర్మా బజారు. 2 పక్కనే ఉంటాయి. మీలో ఎవరికైనా ఇంట్లోకి ఏ ఐటెం కావాలన్నా ఏం చేయాలని అనుకున్న బర్మా బజార్కి అయితే తప్పకుండా వెళ్ళండి. ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోతుంటే మాకు ఇక్కడ ఇవి కనిపించినాయి, కడుతున్నారు జాతర అని చెప్పి. సరే ఇప్పుడు ఈ టైంలో ఏ జాతర అని చెప్పి చూస్తే ఇంకా మన గాజువాకకి గ్రామదేవత ఉన్నారు కదండి, కొంచెమాంబ తల్లి, ఆవిడ జాతర అయితే జరుగుతుందండి. ఇదిగోండి ఇదే ఆవిడ గుడి. అసలు ఇప్పటి నుంచే మొత్తం అన్నీ స్టార్ట్ చేస్తారు. ఇంకా జాతరకి 3 డేస్ టైం ఉంటుందండి. అప్పుడే మొత్తం స్టార్టింగ్ కూడా పెట్టేశారు, ఎలా చేయాలి ఏంటా అని చెప్పేసి లైటింగ్స్ అవి కూడా పెట్టేస్తున్నారు. ఇంకా అలాగా వెళ్తూ ఇంటికి ఇంకా షాపింగ్ అది నాకు కావాల్సినవి అన్నీ తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఇంటికి వెళ్ళిపోతుంటే దారిలో ఫలోడా షాప్ అనేది కనబడింది. అక్కడికి వెళ్ళి నేను ఒక బాదం ఫలోడా అయితే చెప్పుకున్నాను. బాదంగిరి మీద ఒక ఐస్ క్రీమ్ వేసి ఇచ్చాడండి. ప్రైస్కి టేస్ట్కి అయితే పెద్ద వర్త్ అనిపించింది నాకు. ఇంకా పెద్ద నచ్చలేదండి. ఇంకా నెక్స్ట్ ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంకా ఆకలేస్తుందని చెప్పి
ఆ ఎదరికెళ్తే ఫ్రూట్ షాప్ అనేది కనబడిందండి జ్యూస్ది. ఇక్కడ మనం ఏ జ్యూస్ అయినా మనకి వాళ్ళు 30 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారండి. చాలా అయితే చాలా బాగుందండి ఆ జ్యూస్ కూడా. ఇంకా అది కూడా తాగేసి ఇంకా నెక్స్ట్ అటునుంచి అలాగా వీళ్ళ దగ్గర అయితే అన్ని జ్యూసెస్ అది అవైలబుల్గా ఉందండి. ఏ జ్యూస్ అయినా 30 రూపీస్ అంటండి. ఒకవేళ మన ఇంటికి పార్సల్ కనుక తీసుకెళ్తే ఎక్స్ట్రా 10 రూపీస్ అన్నది ఛార్జ్ చేస్తారంటండి. మేమైతే గ్రేప్ తీసుకున్నామండి. గ్రేప్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నీట్గా అది వాళ్ళు గ్లౌజెస్ వేసుకొని నీట్గా జ్యూస్ అయితే ఇచ్చేసారండి మాకు. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసరికి వంటిల్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుందండి ఈ షాపు. వంటిల్ జంక్షన్ నుండి మనం కొంచెం స్ట్రైట్గా వస్తే లెఫ్ట్ సైడ్లో అన్నది మనకి షాప్ అనేది కనబడుతుందండి. పక్కనే ఉంటుంది లెఫ్ట్ సైడ్ రాగానే ఫస్ట్ షాప్ అండి ఇది జ్యూస్ షాపు. అండ్ నెక్స్ట్ ఇంకా జ్యూస్ అది కూడా మేము తాగేసి అలాగా ఇంకా నెక్స్ట్ ఇంటికి అది వెళ్తున్నామండి. ఇంటికి వెళ్తున్న దారిలోని మాకైతే నాకు ఎప్పుడు ఫేవరెట్ మామూస్ అండి. మామూస్ తినకుండా అయితే అసలు ఉన్నాం. సరే అని చెప్పి ఇంకా మామూస్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇందులో ఇక్కడ ఈ మామూస్ టేస్ట్ ఏంటంటే ఎలా ఉంటుందంటే మనకి వాళ్ళు డైరెక్ట్గానే మనకి ఏది ఆర్డర్ ఇచ్చుకుంటే అది మన ముందే చేస్తారండి. అది ఇక్కడ మెనూ కార్డ్ కూడా ఉంది. అన్నీ మనకి అవైలబుల్ ప్రైజెస్లో ఉంటుందండి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 60 రూపీస్ అండి. 60 రూపీస్ నుంచి 300 వరకు అయితే ఇది ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే తందూరి ఫ్రైడ్ మోమోస్ ఖచ్చితంగా టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వీళ్ళ దగ్గర వచ్చేసరికి ప్రాన్స్ తందూరి అండ్ నెక్స్ట్ ఫిష్ తందూరి అలాగే ఇంకా చికెన్ తందూరి ఇంకా చాలా ఉంటాయండి మోమోస్తో పాటు. తందూరి అయితే అటు చేస్తారండి మనకి మసాలా అది బాగా పట్టి. నార్మల్గా ఫ్రైడ్ మోమోస్ ఏంటి నెక్స్ట్ ఇంకా హీట్ మోమోస్ ఏంటి అవన్నీ వచ్చేసరికి మనకి ఈ పక్కన ఇంకొక అతను చేస్తారండి. అండ్ ఇందులోని ఇంకా స్పెషల్ ఏంటంటే ఫిష్ తందూరి కూడా ఉందండి. ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రైజెస్ కూడా మనకి చాలా అంటే చాలా యూనిక్గా కూడా ఉన్నాయండి. మస్ట్ ట్రై చేయండి. మేమైతే మెనూ కార్డ్లో చూసైతే ఒక తందూరి మోమోస్ ఒక ఫ్రైడ్ మోమోస్ అయితే మేము ఆర్డర్ ఇచ్చామండి. అయితే మాకు వెంటనే చెప్పగానే ఫ్రైడ్ మోమోస్ అయితే మాకు అక్కడే మేము తినేసామండి. మనకి అలాగా 5 పడిందండి. 580 రూపీస్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా తందూరి మోమోస్ అయితే మేమైతే ఇంటికి వెళ్ళిపోయామండి. అసలు ఈ ప్రైజ్కి ఆ క్వాంటిటీకి అయితే వర్త్ అనే చెప్పచ్చండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది ఎక్కడో కూడా లేదండి. వంటిల్లు జంక్షన్ నుండి స్ట్రైట్గా వెళ్ళిపోతే శ్యామల గీ స్వీట్స్ ఉంటుంది కదండి. శ్యామల గీ స్వీట్స్ ఆపోజిట్లోనే ఇది మోమోస్ అన్నది ఉందండి. అలాగా మోమోస్ అవి తినేసి మేము ఇంకైతే ఇంటికైతే వెళ్ళిపోయామండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం అయితే నా పేజ్ని అయితే ఫాలో అవ్వండి. ఇంకా నాకు సబ్స్క్రైబ్ చేయండి.